హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం పెసర బూర్లు లేకపోతే నోము బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కప్పు నిండా పెసర్లు తీసుకుంటాము. తర్వాత కళాయిని స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దానిలో ఒక కప్పుడు పెసలు వేసుకొని బాగా వేయించాలి. అది కలర్ మారేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దాన్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని దాన్ని ఒక మారు కడగాలి. తర్వాత ఒక కప్పు పెసర్లకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని కుక్కర్ విజిల్ పెట్టాలి. నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి 8 ఇలాచీలు ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దానిలో కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ ఆడుకోవాలి. ఇలాచీ పౌడర్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఉడికించిన పెసల్ని ఒక రంధ్రాలున్న ప్లేట్లో వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఆడుకోవాలి. ఒక కప్పు పెసర్లకు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. తర్వాత దీనంతా మిక్సీ చేసుకోవాలి. బాగా చేతితో కలుపుకోవాలి. నేనంతా ఒకే కప్పుతో మెజరింగ్ చేసుకున్నాను. ఇప్పుడు సోయపిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. 1 కప్పు పెసర్లకు 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు పంచదార కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మన చేతికి ఎలా అంటుతుందో బూరెకు కూడా అలా అంటుతుంది. అలా కలుపుకోవాలి. తర్వాత ముద్దలోని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1.5 స్పూను ఘీ కూడా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. మన చేతితో మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ముద్ద అంతటినీ కలిపి ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసుకున్న తర్వాత దీనిని సోయపిండిలో వేసుకోవాలి.
తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ మరిగిందా లేదా చూడడానికి ఒక చిన్నది వేసి టెస్ట్ చేసుకోవాలి. తర్వాత బూరెలను సోయి పిండిలో ముంచుకొని ఒకటిగా వేసుకోవాలి. మొత్తం కళాయి నింపుగా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని బూరెలు ఇలాగే వేపుకోవాలి.